విజయవాడ విద్యాధరపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్లోని స్టాల్స్కు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఎగ్జిబిషన్లో ఉన్న టెంట్లు, సామాన్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా. శ్రీనివాస్, గత నెల ఏర్పాటు చేసినటువంటి విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొత్తం అగ్ని ప్రమాదానికి చోటు చేసుకోవడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సితారా గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చేరుకొని అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సుమారుగా 25 స్టాల్స్ పూర్తిగా దగ్నమయ్యాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో సమీపంలోని నివాస ప్రాంతాల్లో ప్రజలైతే మాత్రం భయంతో తమ ఇళ్లను విడిచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అలర్ట్ అయ్యి 4 ఫైర్ ఇంజిన్స్ తో సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగపోయినా ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడికి భారీ ఎత్తున కూడా మున్సిపల్ కమిషనర్ అలాగే మేయర్ వీరందరూ కూడా చేరుకోవడం అయితే జరిగింది. భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎగ్జిబిషన్ పర్మిషన్ అయిపోయినప్పటికీ, అంటే ఎగ్జిబిషన్ టైం పర్మిషన్ దాటిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా దాన్ని ఎందుకు ఉంచారంటూ కూడా కమిషనర్ జాన్ చంద్ ఇప్పటికే ఉన్నత అధికారులతో కూడా దాని మీద చర్చిస్తున్నారు. అలాగే వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఎగ్జిబిషన్ నిర్వాహకుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలిపారు. ప్రమాద సమయంలో సిలిండర్ ఫైర్ అలాగే సిలిండర్ ఏదైతే ఉందో ఫైర్ సిలిండర్ రెండు కూడా ఒకేసారి పేలడంతో పెద్ద ఎత్తున మంటలు సంభవించి ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి దారి తీసింది. శ్రీనివాస్. రైట్ లీలా, థాంక్యూ. ఈ రోజు మధ్యాహ్నం ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లేబర్ కాలనీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎగ్జిబిషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇన్ఫర్మేషన్ రాగానే మేము స్పాట్కి రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన ఫైర్ అంతా ఆర్పడం జరిగింది. ఇది ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెప్తున్నారు. అదని ప్లాస్టిక్ సామాన్లు అమ్మే ఓన్లీ షాపులు తగలబండి, 2 షెడ్యూల్ తగలబండి. ఈ పక్కన లైవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటినీ మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది. అది షాప్ వాళ్ళని అడిగి వాళ్ళు నష్టపోయిందని అంచనా వేయడం జరుగుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి జరుగుతుంది. 28వ తారీఖు వరకు దీనికి పర్మిషన్ ఉంది. 28 తర్వాత దీనికి పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టుకున్నాడు. మేమైతే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళతో ఇవ్వలేదని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తాం. ఒకవేళ పర్మిషన్ లేకపోతే అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం. పోలీస్ సైడ్ నుంచి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అతను.